ఇప్పటిదాకా పట్టణాలు నగరాలకే పరిమితమైన ట్రేడ్ లైసెన్స్ విధానం ఇప్పుడు పల్లెబాట పట్టింది. రాష్ట్రంలో తొలిసారి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన డిజిటల్ ట్రేడ్ లైసెన్స్ విధానం సత్ఫలితాలు ఇస్తోంది. డిజిటల్ ట్రేడ్ లైసెన్స్ ద్వారా చిరు వ్యాపారులకు కలిగే ప్రయోజనాలు, మారనున్న గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కథనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గ్రామాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి అధికారిక గుర్తింపు దక్కక గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పంచాయతీరాజ్ కార్యదర్శులిచ్చే చేతిరాత చిట్టీలు స్థానిక పన్ను వసూళ్లకు మాత్రమే పరిమితమయ్యేవి. బ్యాంకు రుణాల కోసం వెళ్లినా, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆ కాగితాలకు చట్టబద్దత లేక ఆర్థిక సాయం అందేది కాదు. ఆ చేతిరాత చిట్టీల విధానానికి ముగింపు పలుకుతూ గ్రామీణ చిరు వ్యాపారుల చేతికి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ట్రేడ్ లైసెన్సులు అందజేస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఏ రంగంపేట, మిట్టపాల్యం స్వర్ణ పంచాయతీల్లో పంచాయతీరాజ్ శాఖ పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజ్డ్ ట్రేడ్ లైసెన్సుల పంపిణీ ప్రారంభించింది. జిల్లా పంచాయతీరాజ్ అధికారులు వ్యాపారులకు డిజిటల్ ట్రేడ్ లైసెన్స్ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. డిజిటల్ ట్రేడ్ లైసెన్సులు పొందడంతో అధికారిక గుర్తింపు పొందినట్లయిందని చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 8 ఏళ్ల క్రితం ఇక్కడ హోటల్ పెట్టుకున్నాం. విద్యానికేతన్ ఆపోజిట్లో మమ్మల్ని గుర్తించి క్రెడిట్ లైసెన్స్ ఇచ్చిన దానికి ప్రభుత్వం ద్వారా మాకు గుర్తింపు కానీ కలిగింది. ఇంకా 10 మందికి కూడా మేము పనిచ్చి 10 మందిని ప్రోత్సహించి 10 కుటుంబాలు సాగుతాం. దీనికి ముందంతా షాపుకి అనేది ఒక రసీదులాగా ఇస్తారు. దాన్ని ఎత్తుకొని పోతే బ్యాంకులో కానీ వేరే చోట్ల ఏదైనా అత్యవసరం అయితే కూడా దాన్ని ఒప్పుకునేది కాదు. ఇప్పుడైతే మాకు ప్రభుత్వం అయితే కొత్తగా ట్రేడ్ లైసెన్స్ అనేది ఇప్పుడు ఇచ్చినారు. దీన్ని అయితే ఎక్కడికి ఎత్తుకొని పోయినా వాళ్ళు అక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మాకు దీనివల్ల బాగా ఉపయోగం ఉండాలి. ఈ లైసెన్స్ తీసుకునే దానివల్ల మాకు పంచాయతీ వాళ్ళు ఇక్కడ పడే ఈ చెత్త అవన్నీ కూడా తీసేదానికి వాళ్ళు పొద్దున్న సాయంకాలం వచ్చి శానిటైజర్ చేసి అట్లంతా చేస్తున్నారు. మాకు నీట్నెస్ వల్ల కూడా కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు. ఈ లైసెన్స్ ఉండే దానివల్ల మేము బ్యాంకుకి వెళ్ళి కూడా లోన్లు తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. దేనికి భయపడకుండా ధైర్యంగా ఇక్కడ బస్టాండ్లో వ్యాపారం చేసుకుంటున్నాము. గత 30 సంవత్సరాల నుంచి మా షాప్ అయితే ఇక్కడ ఉంది. అప్పటి నుంచి మాకు ఎటువంటి లైసెన్స్ అయితే లేదు. ప్రభుత్వంలో మాకు ఈ లైసెన్స్ కల్పించడం వల్ల చాలా ఆనందకరంగా ఉంది. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల మేము లోన్ తీసుకోగానే మా షాప్ని చాలా డెవలప్ చేసుకోగలుగుతున్నాము. 30 ఏళ్ళుగా వ్యాపారం చేస్తూ ఉంటాము. మాకు లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మేము వ్యాపారం చేస్తూ ఉంటాము. గతంలో ఏమీ ఇయ్యలేదు, ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు వల్ల. మమ్మల్ని ఇప్పుడు గుర్తించి మాకు లైసెన్స్ ఇచ్చినారు. డిజిటల్ ట్రేడ్ లైసెన్స్ వల్ల చిరు వ్యాపారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. అటు గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. గ్రామ పంచాయతీలలో వివిధ రకాలైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వడం అనే ప్రక్రియ గతం నుంచి కూడా ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక డిజిటలైజ్డ్ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది మనం చంద్రగిరి మండలం, తిరుపతి జిల్లా ఏ రంగంపేట, మిట్టపాలెం గ్రామ పంచాయతీల్లో సాచురేషన్ బేసిస్ మీద స్టార్ట్ చేశాం. ఈ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ వల్ల వ్యాపారస్తులకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు బ్యాంక్స్ నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ సులభంగా రుణం పొందడానికి, అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామ పంచాయతీకి కూడా ఓన్ సోర్స్ పెంచుకోవడానికి కూడా ఇది చాలా వరకు దోహదపడుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న డిజిటల్ ట్రేడ్ లైసెన్స్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే లక్షలాది గ్రామీణ చిరు వ్యాపారుల ఆర్థిక ఎదుగుదలకు, సులభధర వ్యాపార నిర్వహణకు బలమైన పునాది పడే అవకాశం ఉంది.